నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. పల్నాడు జిల్లా వినుగొండ డిపో బస్సు కండక్టర్ మద్యమత్తులో వీరంగం చేశాడు. ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని ప్రయాణికులతో బూతులతో విరుచుకుపడ్డాడు. వెనుగొండ నుంచి దోమలగూడెం వెళ్తున్నటువంటి బస్సులో కండక్టర్ ఆడవారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆడవారితో అసభ్య పదజాలం వాడడం వంటి చేస్తున్నారని బస్సులోని ప్రయాణికులు తెలిపారు. కండక్టర్ డ్యూటీ టైంలో మద్యం సేవించి ఉన్నట్లు ప్యాసింజర్లు పేర్కొంటున్నారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎస్ఐ షాపింగ్ కాంప్లెక్స్లో అర్హులైన లబ్ధిదారులకు షాపులు కేటాయించాలని రిలే దళిత నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా నిర్మించిన ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ముందు దళిత నాయకులు అర్హులైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు షాపులు కేటాయించారని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్లో ఇంటర్వ్యూలు జరిపి ఎటువంటి సమాచారం లేకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు స్థానిక రాజకీయ నాయకులు అనర్హులకు దుకాణాలు కేటాయించారని దళిత నాయకులు ఆరోపిస్తున్నారు. మీరు పాత లిస్టును రద్దు చేసి మీరే స్వయంగా కలుగుర్తి ప్రాంతానికి వచ్చి ఎస్సీ కమిటీని కూర్చోబెట్టి సరైన దళిత నిరుద్యోగులు ఎవరున్నారో వారికి కేటాయించండి. ఆ కేటాయిస్తే మీకు పాలాభిషేకం చేస్తాం, మరో అంబేద్కర్ కనుకుంటాం. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఈ స్థాయిని మాత్రం మాకు తుంగలో తొక్కి సరైన దళిత నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దని మేము ఈరోజు ఈ దీక్ష ద్వారా మేము కోరుకుంటున్నాం. దళితుల మధ్యలో చిచ్చు పెట్టే నాయకులు ఎక్కడున్నా సవాల్ చెప్తున్నా, దళితుల మధ్య రాకూడదు, దళితులకు చిచ్చు పెట్టవద్దు, దయచేసి చెప్తున్నా. మా దళితుల షాపింగ్ కాంప్లెక్స్లో శాతం అయితే న్యాయం చేయండి. ఈరోజు బీజేపీ నాయకులు వచ్చారు మాకు న్యాయం చేయడానికి, ఇదే విధంగా వచ్చి మాకు న్యాయం చేయడానికి మీరు అందరూ సహాయ సహకారాలు కోరుతున్నాం. పేరు పేరున అన్ని పార్టీ నాయకులకు మేము పార్టీలకు ఖచ్చితంగా దళితుల కోసం పోరాటం చేసే రిలే నిరాదీక్షలు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు ఇక్కడ ఉన్న హాస్టల్ను 99 సర్వే నెంబర్ మా పొలాలలో కట్టించి అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని మా దళితులందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని నిర్మాణం పూర్తి చేయడానికి అందరం కలిసి ముందుకెళ్ళడం జరిగింది. అట్లా దాదాపు 30 ఏళ్ళ నుంచి తిరిగి ఈ నిర్మాణం చేపట్టినాం. ఈ నిర్మాణం చేపట్టి అసలైన నిరుద్యోగులకు షాపులు ఎలాంటి కేటాయింపు రాలేదు. ఇది మొత్తం రాజకీయ కల్వకుర్తి నాయకుని చేతుల్లో జరిగింది. దీనికోసం మేము పూర్తిగా తిరిగి షటర్లను కేటాయిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఇక్కడ పర్యటన చేసి వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది ఇంటర్వ్యూ కోసం. అప్పుడున్న ఇంటర్వ్యూలో వీళ్ళందరూ కూడా 264 సంబంధించిన యువకులందరూ ఫ్లెక్స్లో షటర్లను మంజూరు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళ పక్షాన ఖచ్చితంగా వీళ్ళకు న్యాయమైన పరిష్కారం దొరికే వరకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మేము అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులకు చెప్తున్నాం, మీరు రాజకీయాలు చేయదలిస్తే చాలా రకాలుగా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు. కానీ అనామకులైన దళిత యువకులకైనా మీరు ఎన్టీఆర్ జిల్లా వీసన్నపేటలో నిషా విముక్తి భారత్ ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు కార్యక్రమం చేపట్టారు. ఆర్డీఓఏ కుమార్ పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. యువత మేలుకు డ్రగ్స్ మానండి, మీ జీవితాన్ని కాపాడుకోండి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీసన్నపేట ఎస్ఐ, ఎంఆర్ఓ, ఎక్సైజ్ సిఐ, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పీర్ల పండుగ సందర్భంగా తుమ్మల చెరువు గ్రామంలో ఉన్న ప్రఖ్యాత కాసిం స్వామివారి దర్గాను సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి అశేష జనవాహిని తరలివచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్, గాంజాయికి దూరంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి డ్రగ్స్ అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ ఐపీఎస్తో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి డ్రగ్స్, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాము అంటూ ప్రతిజ్ఞ చేశారు. అలాగే డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబాలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి ఐపీఎస్ మాట్లాడుతూ డ్రగ్స్ రవాణా, విక్రయాలపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటూ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని అన్నారు. అయితే కేవలం పోలీసుల చర్యలతోనే కాకుండా ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహా సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుంది అన్నారు. కూడా డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అడ్రస్ చేయడం జరిగింది. మన భూపాలపల్లి జిల్లాకు వచ్చేసరికి మనది ఒక చిన్న జిల్లా, బట్ దీనికి ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లిటిల్ బిట్ క్లోజ్ టు ఒడిశా కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ అనే జిల్లాలో మన డ్రగ్ రిలేటెడ్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న స్టేట్స్. అక్కడ నుంచి ఏం చేస్తారంటే మన డ్రగ్ పెడ్లర్స్ అందరు కూడా డ్రగ్ అక్కడ నుంచి కొనుక్కొని మన స్టేట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ వేరే అదర్ స్టేట్స్కి సప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్సిట్ రీజన్లో మన డిస్టిక్ కూడా ఉండడం వల్ల మన జిల్లా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది డ్రగ్ రిలేటెడ్. దానికి సంబంధించి మనం జిల్లాలో అనేక కేసులు ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్కి అండ్ ఇతర ప్రజలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం డ్రగ్ అబ్యూస్కి సంబంధించి. ఎందుకంటే మనకున్న డేటా ప్రకారం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్లో యువతనే ఈ డ్రగ్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈవెన్ మనం హైదరాబాద్లో కూడా కొన్ని కేసెస్ చూస్తాం, ఎక్కువ డోసేజ్ తీసుకొని కూడా ఆటోలో చనిపోయిన కేసెస్, అట్లాంటి ఇన్స్టెన్సెస్ కూడా నోటీస్లోకి వచ్చాయి. అండ్ డ్రగ్ కన్జ్యూమ్ చేసి ఇతర క్రైమ్స్ కమిట్ చేసిన ఇన్స్టెన్సెస్ కూడా మన నోటీస్లోకి వచ్చాయి. సో దీనివల్ల యువత ఒకరే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో అదంతా కూడా మనము ఇట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడం కోసం డ్రగ్ని చాలా ఇంపార్టెంట్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి ఒక ఈగిల్ ఫోర్స్ని కూడా పెట్టడం జరిగింది. అండ్ మన డిస్టిక్లో కూడా మనం ఒక ఈగిల్ ఫోర్స్ని కూడా క్రియేట్ చేసుకున్నాం ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. ఇదే కాకుండా ఎవరైతే ఆల్రెడీ డ్రగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో సో వాళ్ళకు కూడా మా యొక్క పిలుపు ఏంటి అంటే, ఒక స్కీమ్ అనేది మన గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. సో మీరంతటా మీరు ముందుకొచ్చి మీరు రిహాబిలిటేషన్ తీసుకుంటే మీ మీద ఏవైతే ఆల్రెడీ కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎత్తివేస్తాము. సో మీకు సమాజంలో ప్రాపర్గా రిహాబిలిటేట్ చేయడం కోసం ఆ తోడ్పాటు అనేది మీకు అందజేస్తాము. సో ఇదే కాకుండా ఈ యొక్క డే సందర్భంగా ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేయనది ఏమనగా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఎనీ డ్రగ్ అబ్యూస్ రిలేటెడ్, ఎనీ డ్రగ్ సప్లయర్ గురించి కానీ, డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ, డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి భారతదేశ సంస్కృతికి ప్రతీకైన సర్వమత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం మొహరం పండగ. ఆప్యాయత, ఆ ప్రేమ నేటికి చిరస్థాయిగా ఉంటాయి. మొహరం సందర్భంగా బుచ్చిరెడ్డిపల్లెం మండలం కాశీపాలెం పీర్ల చౌడిలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలకు స్థానికుల ఆహ్వానం మేరకు హాజరైన కిషోర్, గుణకుల భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సాంప్రదాయంగా నిర్వహించిన నిప్పుల గుండం కార్యక్రమం ఏర్పాట్లను వీక్షించి ప్రజలందరికీ శాంతి, సౌభ్రాతృత్వం, ఆరోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కిషోర్, గుణకుల మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మొహరం అనగానే మా బుచ్చిరెడ్డిపాలెంలోని చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు ఆరోగ్యం బాగోలేని సమయంలో అమ్మ నా పేరు మీద ఒక పీరు ఉంచింది. అలాగే అక్కడ ప్రార్థనలో గడుపుతూ మా కుటుంబంతో ఎంతో ఆప్యాయంగా మెలిగినటువంటి మీర్ జాన్ ఇప్పటికీ నా మనసులో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని, అన్ని మతాల ప్రజలు ఐకమత్యంతో జీవించాలని వారు ఆకాంక్షించారు. కడప జిల్లా బదివేలు పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో సిపిఐ ఎల్ఎం లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గోపవరం మండలంలో సెంచరీ పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి కలుషిత నీరు తాగి జంతువులు, పశువులు మృత్యువాత పడుతున్నాయి.
పరిశ్రమ కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు, కార్మికులు చర్మ, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రతి నెల పదుల సంఖ్యలో కార్మికులు కడప జగదీష్ న్యూరో కేర్లో చికిత్స పొందుతున్నారు. పరిశ్రమ జీఎం రమేష్ కుమార్ రెడ్డి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం వాయిస్తున్నారని విమర్శలు, యాజమాన్యంపై ఘాటు విమర్శలు చేశారు. ఇక పరిశ్రమతో ఉద్యోగాలు వస్తాయని భూములు ఇచ్చిన స్థానికులకు నిరాశే మిగిలిందన్నారు. 1.5 ఎకరా భూమి ఉద్యోగం హామీ ఇచ్చి బీహార్ కార్మికులతో బానిసల్లా పని చేయిస్తున్నారని ఆరోపణ. గతంలో రాత్రి మాత్రమే పనిచేసినటువంటి యంత్రాలు ఇప్పుడు 24 గంటలు నడపడంతో కాలుష్యం పెరిగింది. భద్రతా పరికరాలు ఇవ్వకుండా, ప్రజా సంఘాలను లోపలికి రానివ్వకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నామమాత్రపు మెడికల్ క్యాంపు రిపోర్టులు ఇప్పటికీ ఇవ్వలేదని, చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కార్మిక శాఖ పరిశ్రమల భద్రత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ విచారణ జరిపి స్థానిక యువతకు 75% ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని కోరారు. నిరుద్యోగులు ఆ ఫ్యాక్టరీలో లేరు. దాంతోపాటు ఎంతో నిరుద్యోగులు ఫ్యాక్టరీ వచ్చినది, మా జీవితాలు బాగుపడుతున్నటువంటి ఆనందంలో ఈరోజు ఎందుకు వచ్చింది ఈ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సెంచరీ ప్యానల్ నుండి వస్తున్న కలుషిత నీరు తాగి జంతువులు, పశువులు ఇప్పటికే చనిపోతున్నాయి. అలా లోగా నుండి బయటకు వచ్చేటువంటి నీరు తాగి జంతువులు చనిపోవడం జరుగుతుంది. దాంతోపాటు సెంచరీ నుండి వస్తున్నటువంటి కలుషిత కారణంగా ఇప్పుడే పీపీ గుట్ట ప్రాజెక్టు కాలనీ వాళ్ళకు ప్రజలకు దాంతోపాటు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి లంగ్స్ ప్లస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే దాంతోపాటు మొత్తం చేతులకంతా బొబ్బలు కానీ ఏర్పడే పరిస్థితి వస్తుంది ఆ కారణంగా. దాంతోపాటు గతంలో రాత్రిపూట మాత్రమే కాలుష్య నియంత్రణలు మాత్రము అది ఉండేవి. ఇప్పుడు మొత్తం అది 24 గంటలు 24 గంటలు మొత్తం యంత్రాలు పనిచేయడం వల్ల పూర్తిగా అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి సిబ్బంది కానీ అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికంతా కారణము అధికారులు అక్కడ పనిచేస్తున్నటువంటి జిఎం ఎవరైతే ఉన్నారో మొత్తం జిఎంఏ దీనికి కారణము. కాబట్టి దాంతోపాటు జీఎం రమేష్ కుమార్ రెడ్డి కారణము. దాంతోపాటు ఫోన్ చేసి కనీసం స్పందనగా లేదు. అదేవిధంగా మా రోజుకు వాస్తవంగా అయితే నెలకు కడపలో ఏదైతే జగదీష్ న్యూరో కేర్ హాస్పిటల్ ఉందో అక్కడికి నెలకు వచ్చాకల్లా 10 నుండి 100 కేసులు సెంచరీ పేగుడు ఫ్యాక్టరీ నుండి పోతున్నాయని చెప్పేసి స్పష్టంగా ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో మొహరం పండుగ వేడుకలు ఆధ్యాత్మిక భావనలతో సాంప్రదాయ వైభవంతో ఘనంగా జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. తమ కోరికలు స్వామివార్లను కోరుకుంటున్నారు. ఇక తుమ్మల చెరువు గ్రామంలో పేర్ల చావడి వద్ద కొలువైన కాసింవలి స్వామివార్ల వద్ద భక్తితో పూజించి తమ మనస్సులో ఏవైనా కోరికలు కోరుకుంటే అవి తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. తమ కోరికల గురించి నెలకొన్న భక్తి వాతావరణం, పీర్ల ఊరేగింపులు, సాంప్రదాయ పూజా విధానాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. ఈ పండుగను కేవలం ఒక ఆచారంగా కాకుండా గ్రామ ప్రజలు ఒక సామూహిక విశ్వాసంగా తరతరాలుగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయంగా చూస్తున్నారు. మొహరం సందర్భంగా నిర్వహించే పీర్ల శోభాయాత్రలు, అగ్నిగుండాల వెలిగింపు, ప్రార్థనలు, మొక్కుల సమర్పణ వంటి కార్యక్రమాలు భక్తుల మనసులను ఆకట్టుకుంటున్నాయి. మహిళలు, పురుషులు, వృద్ధులు, యువత అందరూ పాల్గొని ఈ వేడుకను తమ కుటుంబ సాంప్రదాయంలో భాగంగా కొనసాగిస్తున్నారు. తుమ్మల చెరువుకు వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కృతజ్ఞతతో మొక్కులు తీర్చుకుంటున్నారు. కొందరు కుటుంబాల పరంగా, మరికొందరు వ్యక్తిగత విశ్వాసంతో ఈ పండుగకు హాజరవుతారు. స్థానికులు కూడా అతిథులకు ఆతిథ్యం, సహకారం అందిస్తూ గ్రామంలో స్నేహపూర్వక వాతావరణాన్ని నిలబెడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో గ్రామ ప్రజల సమన్వయం, సహనం, పరస్పర గౌరవం ప్రత్యేకంగా కనిపిస్తోంది. జిల్ ప్రత్యేక స్థానం తర్లపాడు గ్రామంలో ఈ మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మొహరం వేడుకలకు విచ్చేసినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మహబూబ్ అలీ గారు మనతో ఉన్నారు. సో వారిని కూడా అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం వేడుకలు ఇక్కడ ఎలా జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? సార్ చెప్పండి, ఎలా జరుగుతున్నాయి ఇక్కడ వేడుకలు, మొహరం వేడుకలు? అందరికీ అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ వేడుకలు ఏంటంటే దాదాపు 300 సంవత్సరాలకు పైగా మన ఈ
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ప్రాముఖ్యతమైనటువంటి పీర్ల పండుగకు ఈ గ్రామం అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకోసం అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలతో పాటు మరియు దానికి సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనేక ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి తమ కోరికలు ఇక్కడికి వస్తే నెరవేరుతాయనేటువంటి ఉద్దేశంతో వేలాది మంది ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళ మెయిన్ ఇక్కడికి రావడం ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయనేటువంటి ఉద్దేశంతో వస్తారు. ఇక్కడ పీర్ల పండుగ ఏంటంటే ఇక్కడ దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఇక్కడ మా తుమ్మలచెరు గ్రామంలో ఉన్నటువంటి ఒక బావిలో ఈ పీర్లు దొరకడం అనేటువంటి ఒక చరిత్రక కథనం ఉంది. ఆ తర్వాత ఈ పీర్లకు సంబంధించి ఈ ప్రాంతంలో ఒక ఫేమస్, మరియు ఇది కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు అనేక ప్రాంతాల నుండి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయన్నటువంటి ఉద్దేశం. మరియు ఇక్కడ ఏంటంటే మన పోలీసు బలగాలు కూడా ఇక్కడ మోహరించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు తమ ఇక్కడ అందరికీ ఒక ప్రొటెక్ట్ చేస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు ఏంటంటే ఇక్కడ కార్యకలాపాలు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మలచెరు గ్రామంలో జరుగుతున్న మొహరం వేడుకలు చూసాము. అయితే ఈ రోజు చిన్న సరగేసు జరుగుతూ ఉంది. అలాగే గురువారం నాడు పెద్ద సరగేసు జరుగుతూ ఉంది. శుక్రవారం నాటితో ఇక్కడ మొహరం వేడుకలు ముగియనున్నాయి. కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామానికి చెందిన విలేకరి మధ్యల రఘురామిరెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైనటువంటి 7,496,000 రూపాయల విలువైనటువంటి చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆయన రఘురామిరెడ్డి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించినటువంటి ఈ ఆర్థిక సహాయం వారికి కొంత ఊరటనిస్తోందని పేర్కొన్నారు. అలాగే మధ్యల రఘురామిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ నేటి నుంచి 5 రోజుల పాటు వైభవంగా జరగనుంది. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకోవడానికి పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. 26న గంధ మహోత్సవము, 27న గంధం, 28న రొట్టెల పండుగ, 29న తహలీల్ ఫాతిహా జరగనుండగా 30న ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఎప్పుడు ఏ మార్గాల్లో అందుబాటులోకి వస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇందుకు మార్గం సుగమమైంది. సికింద్రాబాద్, ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను అనుసంధానం చేసేలా రాత్రిపూట ప్రయాణికుల కోసం స్లీపర్ రైళ్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా న్యూఢిల్లీ, సికింద్రాబాద్ మార్గం కూడా ప్రస్తావనకు తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో ఈ కారిడార్లో వందే భారత్ స్లీపర్ రానుంది. దీనివల్ల సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. న్యూఢిల్లీ, శ్రీనగర్, ముంబై, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, పూణే, న్యూఢిల్లీ, చెన్నై, న్యూఢిల్లీ, హౌరా, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లను రానున్న సంవత్సరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే వందే భారత్ స్లీపర్ రైలు సెట్లు తయారు చేస్తున్నారు. ఇక శరవేగంగా వీటి తయారీ జరుగుతోందని, వీటి తయారీ పూర్తయిన తర్వాత విడతల వారీగా వందే భారత్ స్లీపర్ రైళ్లను కేంద్రం పట్టాలెక్కించనుంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని ప్రధాన నగరాలను అనుసంధానించేలా స్లీపర్ రైళ్లు రానున్నాయని, దీనివల్ల రాత్రిపూట ప్రయాణం మరింత సులువు కానుంది. ఈ రైళ్లలో ఎలాంటి శబ్దాలు, కుదుపులు అనేవి ఉండవు. ఈ ఏడాది జనవరిలో హౌరా, గౌహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రయాణికుల నుంచి దీనికి మంచి స్పందన లభిస్తోంది. ఆక్యుపెన్సీ రోజురోజుకి పెరుగుతోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి పరిధిలో ఉన్నటువంటి ఏఎంబీ ఫ్లైఓవర్పై శుక్రవారం తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం 2 ప్రాణాలను బలిగొంది.
రాంగ్ రూట్లో వస్తున్నటువంటి స్కూటీని ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం స్కూటీపై రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న శ్రీకాంత్ మరియు విఠల్ అనే ఇద్దరు వ్యక్తులను ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బుల్లెట్ బైక్ నడుపుతున్నటువంటి వినోద్ తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం అనంతరం స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎంబీ ఫ్లైఓవర్పై తరచూ వాహనాలు రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న సంబంధిత అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. సమయానికి తనిఖీలు నిర్వహించి రాంగ్ రూట్ ప్రయాణాలను అరికట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని వారు పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ దృశ్యాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఖచ్చితమైన కారణాలను కూడా వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి రచించి రూపొందించినటువంటి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు సిద్ధాంతమా లేక కేవలం నినాదమా, ప్రజలే నిర్ణయించాలి, సమాజమే ఆలోచించాలి అనే సందేశాత్మక గేయాన్ని శుక్రవారం నంద్యాలలోని సమితి ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతాంగ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ పరిశోధన కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రజాహిత సంస్థలను పరిరక్షించి మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులకు నిల్వ, మార్కెటింగ్, బ్యాంకింగ్ తదితర సేవలను విస్తరించాల్సిన నూనెపల్లి మార్కెట్ యార్డ్లోని విలువైన భూమిని రాజకీయ అవసరాలకు కేటాయించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాయలసీమ రైతాంగ అభివృద్ధికి కీలకమైన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అంటే RARSలో తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయాన్ని కొనసాగించడం వల్ల వ్యవసాయ పరిశోధనలు, రైతులకు అందాల్సిన సేవలకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజా సంస్థల భూములను ఇతర అవసరాలకు వినియోగించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. దాన్ని మేము పూర్తిగా ఖండించాము. దాని మీద ఒక ర్యాలీ కూడా పెట్టి కలెక్టర్ గారికి కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వాలు ఈ రైతుకు ఉపయోగపడే మార్కెట్ యార్డులను వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మార్కెట్ యార్డు కానీ, అదే విత్తన పరిశోధనా స్థానాన్ని కానీ, విత్తన పరిశోధనా స్థానంలో దాదాపు 50 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అట్నే కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. దీని మీద కూడా మన రాయలసీమ సాగునీటి సాధన సమితి సుప్రీంకోర్టు దాకా కూడా పోవడం జరిగింది. కానీ ప్రభుత్వాలు పెంచేవిన పెట్టి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి వాళ్ళ స్వార్థాలకు దాన్ని వినియోగించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సమస్య మీద స్పందించి దీన్ని రైతు ప్రయోజనాలకే ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే రాబోయే కాలంలో దీని ప్రభావం వాళ్ళ ప్రభుత్వాల మీద పడడం, తారుమారు కావడం ప్రభుత్వాలు కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి దీని మీద ఈ రైతుల స్పందనను గుర్తించి దాన్ని యథాతథంగా ఉంచేటట్టుగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని మేము ఈ రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ పాటలు అనేటివి సామాన్య ప్రజల్లోకి చేరుకోవాల ఉద్యమం అంటే ఈ గేయాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. మన తెలంగాణ ఉద్యమంలో కూడా పాటలు విడుదల చేయడం జరిగింది. ఈరోజు నంద్యాలలో మార్కెట్ యార్డును ఒక అధికార రాజకీయ పార్టీకి దారదత్త చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే రైతులు ఉపయోగపడాల్సినవి అన్నీ కూడా దారదత్త చేయడం, లీజులు గీయడం, ఇవన్నీ చేయడం చాలా అన్యాయం అని ప్రజల్లోకి తెలియజేయడానికి ఈ పాటల ద్వారా. అలాగే RAR రీసెర్చ్ చేసిన భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన ఇది. ఎందుకంటే కొర్ర మిల్లెట్స్కి అంతా కూడా రీసెర్చ్ చేసింది. ఇటువంటి రీసెర్చ్ చేసిన సర్వనాశనం చేసి ఈరోజు ప్రభుత్వాలు ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో అర్థం కాదండి. ఈరోజు వాళ్ళ రాజకీయ అవసరాలకు అయితే ప్రైవేట్ స్థలాన్ని కొని మీ ఏమైనా కట్టుకోండి కొంపలని ప్రభుత్వానికి సంబంధించినవి, రైతులకు సంబంధించిన దాంట్లో ఈరోజు చేయడం చాలా అన్యాయమైన విషయం. ఈ పాటల ద్వారా ప్రజా సమస్యలను ఎక్కువ ఉద్ధృతి చేయాలనే ఉద్దేశంతో సాగునీటి సాధన సమితి చాలా పాటలు చేస్తాం. ఇంకా ఎన్నో పాటలు రాబోతున్నాయి. తస్మా జాగ్రత్త రాజకీయ నాయకులు. ఎందుకంటే రాజకీయం అనేది చూస్తున్నాం మన చరిత్రలో గత చరిత్రలో ఎంత రావణాసురుడు అంటారని కూడా చూసాం. అటువంటి యొక్క
అధికారం కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. మీరేం రామనాసురుడు కాదు, ప్రజాస్వామ్యంలో ఓటుతో ఉండి గెలిచిన వాళ్ళు కాబట్టి జనంలో ఈ యొక్క ఉద్యమాన్ని చేసి మీరంతా, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నా కానీ రాయలసీమ సాగునీటి సాధన సమితి తరపున ఈరోజు ఒక పాట రిలీజ్ చేశాము. ప్రధానంగా రాయలసీమలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు నీటిపారుదలకు సంబంధించిన సమస్యలపైన 10 సంవత్సరాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అట్లాగే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా నిత్యం పోరాటాన్ని కొనసాగిస్తున్నది. ప్రధానంగా నంద్యాలలో ఉన్నటువంటి పత్తి పరిశోధన కేంద్రము అది పరిశోధనలకు పరిమితం ఉన్నటువంటి దాన్ని ఈరోజు మరి మెడికల్ కాలేజీకి కొంత పొలం పోయింది. మరి కలెక్టర్ ఆఫీసు టెంపరరీగా అక్కడ పెట్టారు. అది సరైనటువంటిది కాదు. ఈ పరిశోధనలు ఖచ్చితంగా మరి కొత్త వంగడాలను కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది భవిష్యత్తులో మొత్తం భారతదేశానికి కానీ అట్లాగే రాష్ట్రానికి కానీ రైతాంగానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని రక్షించాలని చెప్పిన ఒక ఉద్యమాన్ని చాలా కాలంగా ఈ మా సంఘము సమితి అనేటువంటిది పోరాటం చేస్తూనే ఉంది. అట్లాగే ఈ మధ్య కాలంలో ప్రధానంగా మార్కెట్ యార్డు అనేటువంటిది రైతుల కోసం అది ఏర్పాటు చేశారు. 70 సంవత్సరాల క్రితమే అది ఏర్పాటు చేశారు. అట్లాంటి మార్కెట్ యార్డులో ఉన్నటువంటి 2 ఎకరాల స్థలాన్ని అది 40 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీని అది కేవలము ఆ మొత్తం 2 ఎకరాల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసమే కేటాయించడం సరైనది కాదు. అది కూడా 40 కోట్ల ప్రాపర్టీని సంవత్సరానికి 2,000 రూపాయలు లీజు ప్రకారము, అంటే ఎకరాకు 1,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది చాలా దారుణం. ఇది అధికారం ఉందని తాము ఏం చేస్తే చెల్లుబాటు అవుతుందని అని వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన సరైనటువంటిది కాదు. ఇది రైతాంగానికి చాలా నష్టదాయకము. కానీ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చేయకుండా ఈ విధంగా కేటాయించడం సరైనది కాదని చెప్పని రాయలసీమ సాగునీటి సమితి అనేటువంటిది ఉద్యమాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు మరి ఆ విషయం పైన ఒక పాటను రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే పాట అనేటువంటిది ప్రజలను తొందరగా స్పందింపజేస్తుంది. మనం చెప్పే ఉపన్యాసాలు కానీ నాటకాలు కానీ నాటికల కన్నా పాటల యొక్క పాత్ర చాలా ఉంది. ప్రపంచంలో కానీ అంతటా కూడా ఈ ఉద్యమాలన్నీ కూడా పాటలతోనే ప్రజలు అవేర్నెస్ వచ్చి వాళ్ళలో చైతన్యం వచ్చి తిరుగుబాటు చేసి సమస్యలను పరిష్కారం చేసుకున్నటువంటిది వాస్తవము. అందుకనే ఈరోజు పాటల రూపంలో ఈ సమస్యను తీసుకుపోవడానికి ఈరోజు పాట రిలీజ్ చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పాటను విని ఏవీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.